Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic conic sections lo exercise 10E lo Roman number 3. So Roman number 3 1. So ivi Roman number 3 ఈ చాప్టర్ లో లాస్ట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఈ టోటల్ చాప్టర్ యొక్క వెయిటేజ్, సో కోనిక్ సెక్షన్ యొక్క వెయిటేజ్ మార్క్స్ వచ్చి టోటల్ మనకి 15 మార్క్స్. సో 15 మార్క్స్ మనం ఈ టోటల్ చాప్టర్ కనుక నేర్చుకుంటే మనం 15 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. అంటే 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ 1 కంపల్సరీ, 8 మార్క్స్ క్వశ్చన్ 1 కంపల్సరీ. సో టోటల్గా మనకి ఇక్కడ 15 మార్క్స్ అనేది మనం ఈ టోటల్ చాప్టర్ కనుక కోనిక్ సెక్షన్ నేర్చుకున్నట్లయితే మనం 15 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు అన్నమాట. సో టోటల్ చాప్టర్ కంప్లీట్గా నేర్చుకోండి, 15 మార్క్స్ గెయిన్ చేయండి. సో నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 10E ఎక్సర్సైజ్లో రోమన్ నెంబర్ 3లో ఫస్ట్ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ ఏమంటున్నారు మనకి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో మనం ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎలా ఉంది ఈ ట్రయాంగిల్ అనేది, బై ద లైన్ జాయినింగ్ ద వర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా x square equals to 2y to the end of its lattice rectum. సో మనకి పారాబోలాలో ఈ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయి ఉంది. ఈ ట్రయాంగిల్ ఏ విధంగా ఫామ్ అయి ఉంది, సో లాటిస్ రెక్టమ్ నుంచి ఈ వర్టెక్స్కి జాయిన్ అయినట్టు ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయి ఉంది. ఈ ట్రయాంగిల్ యొక్క మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ పారాబోలాని ఈ పారాబోలా ఇచ్చారు కదా, సో ఇది మనం గమనించినట్లయితే ఇది ఎలా ఉంది, x స్క్వేర్ ఈక్వల్స్ టు 4ay. అంటే వర్టికల్గా ఈ ఫోకస్ పాయింట్ అనేది y యాక్సిస్ మీద ఉంది, మళ్ళీ ఇది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది అని అర్థమైందనమాట. సో కాబట్టి మనం ఈ ఫిగర్ని ఈ విధంగా డ్రా చేసాం. సో అంటే ఇప్పుడు ఫోకస్ పాయింట్ అనేది ఇది లాటిస్ రెక్టమ్. సో ఇది లాటిస్ రెక్టమ్ ఫోకస్ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. సో ఎస్ ఈక్వేషన్, ఈ పారాబోలా యొక్క ఈక్వేషన్ x స్క్వేర్ ఈక్వల్స్ టు 12y. సో ఇదన్నమాట, ఇది ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది. సో వర్టెక్స్ ఇది కదా, సో ఇక్కడ ఈ వర్టెక్స్ అనేది ఆరిజిన్ 0,0. సో ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమైంది కదా. ఇప్పుడు సొల్యూషన్. ద గివెన్ పారాబోలా మనకేమిచ్చారు, x స్క్వేర్ ఈక్వల్స్ టు 2y. సో దీని నుంచి మనం ఈక్వేషన్ కంపేర్ చేసుకుంటే x ఈక్వల్స్ టు 4ay మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుందా. సో ఆన్ కంపేరింగ్ this equation with x square equals to 4ay, so we get సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకుందాం, 4ayని. సో we get 4a equals to 12. సో దీని ద్వారా మనకి ఏ పాయింట్ అనేది a ఈక్వల్స్ టు 3. అంటే ఫోకస్ పాయింట్ మనకి ఇక్కడ ఇది y యాక్సిస్ మీద ఉంది కదా. సో x కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ 3 అని అర్థమైంది. సో 0,a కదా ఫోకస్ పాయింట్.
సో the coordinate of focus S 0, A. So S equals to 0, 3. సో ఏ వాల్యూ 3 అనేది మనకి ఇక్కడ అర్థమైంది. సో మనం ఇక్కడ లాటిస్ రెక్టమ్ పాయింట్ని, ఈ పాయింట్ని ఏ, ఈ పాయింట్ని బి అనుకుందాం. సో లెట్ ఏ బి ద ఏ లాటిస్ రెక్టమ్ ఆఫ్ ది గివెన్ పారాబోలా. సో మనం లాటిస్ రెక్టమ్ యొక్క పాయింట్ ఏబి అనుకుందాం. సో ఏబి బి ద లాటిస్ రెక్టమ్ ఆఫ్ ది పారాబోలా. సో ఇప్పుడు ఇక్కడ మనకి పారాబోలా యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది? లాటిస్ రెక్టమ్. ది ఈక్వేషన్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ y ఈక్వల్స్ టు ఏ కదా, మనకి ఫార్ములాస్లో మనం నేర్చుకున్నాం. సో ఎక్సర్సైజ్లో కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ద ఈక్వేషన్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ y ఈక్వల్స్ టు ఏ. సో ఇప్పుడు ఇక్కడ మనకి y ఈక్వల్స్ టు ఎంత? 3. y ఈక్వల్స్ టు 3 అని అర్థమైంది. సో దీన్ని, ఈ y వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి x వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనం ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ట్రయాంగిల్ యొక్క ఒక పాయింట్ ఇక్కడ వర్టెక్స్ అని అర్థమైంది. సో మనం ఇక్కడ ఏ పాయింట్ని, బి పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఇదంతా సింప్లిఫై చేస్తున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 x square equals to 4a3, y value 3. So x square equals to 36. సో దీని నుండి x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 6. ఎందుకంటే ఇక్కడ మనకి పాజిటివ్ డైరెక్షన్లో కూడా ఉంది, నెగిటివ్ డైరెక్షన్ x వాల్యూస్ అనేది ఉన్నాయి కదా. సో కాబట్టి మనం ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 6లా తీసుకుంటున్నాం. దేర్ ఫోర్ ఏ పాయింట్ అనేది నెగిటివ్ సైడ్ ఉంది కదా. సో -6, 3 అండ్ బి ఈక్వల్స్ టు 6, 3. సో మనకి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ద వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి. సో ఆరిజిన్ 0, 0, a -6, 3 అండ్ b 6, 3. సో మనం ఇవన్నీ x1, y1, x2, y2, x3, y3. సో మనం ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా తెలుసు కదా మనకి. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. ఏరియా ఆఫ్ triangle OAB equals to half mod x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. సో మనం ఇది స్ట్రైట్ లైన్స్లో ఇంట్రడక్షన్లో ఈ ఫార్ములాని నేర్చుకున్నాం. సో x1 0, సో మొత్తం ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో ప్లస్ x2 -6, y3 అంతా 3, y1 0 ప్లస్ x3 6, y1 0 minus y2 3. సో ఈక్వల్స్ టు హాఫ్. ఈ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. సో మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 3s 18. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 3s 18 ఈక్వల్స్ టు హాఫ్ మాడ్ -36. సో మాడ్ ఉంది కాబట్టి పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో 2 1s 2 18s 36 ఈక్వల్స్ టు 18 స్క్వేర్ యూనిట్స్. సో మనం ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో
triangle of area of the triangle OBC is 18 square units. సో ఇది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ ఇచ్చిన పాయింట్స్ ద్వారా అన్ని ఫైండ్ అవుట్ వర్టిసెస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఈ ఈక్వేషన్లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట. సో ఏ మ్యాన్ రన్నింగ్ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. A man running a race course note that the sum of the distance from the two flag posts from him is always 10 meters and the distance between the flag post is 8 meters. Find the equation of the path traced by the man. సో అంటే ఈ మ్యాన్ ఒక అతను రేస్ రన్నింగ్ మన రన్నింగ్ రేస్ కోర్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో మనకి ఐడియా ఉంది కదా. సో ఈ రేస్ కోర్స్లో తను రన్నింగ్ చేస్తూ ఉంటే డిస్టెన్స్ సమ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది టూ ఫ్లాగ్స్. సో ఇది మనకి ఈ డెఫినేషన్ ఏ డెఫినేషన్ ద సమ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద టూ ఫ్లాగ్స్. సో ఇది మనకి ఎలిప్స్ యొక్క డెఫినేషన్ లా కనిపిస్తుంది చూడండి. సమ్ ఆఫ్ ది డిస్టెన్స్ హూస్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో కదా, సో ఇది మనకి ఈ మ్యాన్ అనే అతను ఈ మ్యాన్ ఎలా రన్ చేస్తున్నాడు, ఏ పాత్ ద్వారా రన్ చేస్తున్నాడు అంటే ఎలిప్స్లా రన్ చేస్తున్నాడని ఇది డెఫినేషన్ ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ద సమ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద టూ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో ఇదే కదా ఇక్కడ మనకి డెఫినేషన్ అర్థమవుతుంది. సో ఇతను ఏ పాత్ ద్వారా రన్ చేస్తున్నాడు అంటే ఎలిప్స్ ద్వారా రన్ చేస్తున్నాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పాత్ ట్రేస్డ్ బై ద మ్యాన్. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఈ ఈక్వేషన్ ఆ మ్యాన్ అతను ఈ ఎలిప్స్ పాత్ ద్వారా రన్ చేస్తున్నాడని అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఈ సమ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఈస్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ అంటే ఫోకాయ్. సో మనకి ఇక్కడ ఈ డెఫినేషన్ ద్వారానే మనకి తను ఎలిప్స్లా రన్ చేస్తున్నాడని అర్థమైందనమాట. సో ఇప్పుడు మనం ఈ ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయగలిగితే సరిపోతుంది. సొల్యూషన్. సో మనం ఇక్కడ ఈ టూ ఫ్లాగ్స్ అంటున్నారు కదా. సో ఈ ఫ్లాగ్స్ని మనం ఫోకాయ్స్ అనుకుందాం, ఫిక్స్డ్ పాయింట్స్, ఏ పాయింట్ బి పాయింట్. సో ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్ ఈ మ్యాన్ అతను ఈ ఎలిప్స్ ద్వారా రన్ చేస్తున్నాడు. సో పి అనుకుందాం, ఈ పాయింట్ అనేది పి అనుకుంటే సో పిఏ డిస్టెన్స్ పిబి డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ 10 అంటున్నారు. సో కదా, సో ఇది ఎలా ఈ పిఏ ఈక్వల్స్ టు పిఏ ప్లస్ పిబి ఈక్వల్స్ టు 10 మీటర్స్, ఆల్వేస్ 10 మీటర్స్ అంటున్నారు. సో దీని నుండి మనం అతను ఎలిప్స్ షేప్లో రన్ చేస్తున్నాడని అర్థమైంది. ఎందుకంటే ఈ డెఫినేషన్ ద్వారానే మనకి ఇక్కడ ఎలిప్స్ ఫామ్లో రన్ చేస్తున్నాడని అర్థమైంది అనమాట. సో ఇప్పుడు మనం ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. Solution. Let A and B be the positions of two flags posts. సో ఏ పాయింట్ ఏ మరియు బి అనేది ఈ ఫ్లాగ్ పాయింట్స్ యొక్క పోస్ట్ అనుకుందాము. సో పి మ్యాన్ ఆ ఎలిప్స్ మీద రన్ చేస్తూ ఉంటాడు కదా, ఏదో ఒక పాయింట్ దగ్గర పిఎక్స్ కమా వై బి ద పొజిషన్ ఆఫ్ మ్యాన్. Now
ఇప్పుడు మనకేమేమి అర్థమైంది? పిఏ డిస్టెన్స్ ప్లస్ సమ్ ఆఫ్ ది డిస్టెన్స్, సో పిబి ఈక్వల్స్ టు 10 కాన్స్టెంట్ అని అర్థమైంది. సో కాబట్టి ద పాత్ డిస్క్రైబ్డ్ by the man is an ellipse. సో అతను ఎలా రన్ చేస్తున్నాడు? ఎలిప్స్ ఫామ్లో రన్ చేస్తున్నాడని మనకి ఇక్కడ అర్థమైందనమాట. సో మనకి ఎలిప్స్ ద్వారా where the length of the major axis is, so length of the major axis is 10 meters. సో 10 meters అంటున్నారు. దీని నుండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఏంటి మనకి? 2a. సో 2a ఈక్వల్స్ టు 10, 2 1s 2 5, సో a ఈక్వల్స్ టు 5. సో ఏ వాల్యూ అనేది 5 అని అర్థమైంది. మళ్ళీ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫ్లాగ్ పాయింట్స్ 8 meters అంటున్నారు. సో మనం ఏబి పాయింట్స్ని ఫోకాయిస్ అని అనుకుందాం. వైల్ points A and B are the foci. సో ఫోకాయ్ అంటే ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఫ్లాగ్ పోస్ట్ అంటే ఫోకాయిస్ కదా. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫ్లాగ్ పోస్ట్ ఈక్వల్స్ టు 8. సో డిస్టెన్స్ బిట్వీన్ మనకి ఫోకాయిస్ అంటే ఏమని అర్థం? 2c కదా. సో మళ్ళీ దీన్ని మనం ఇలా రాసుకుందాం. ఇన్ ఎలిప్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకాయ్ ఈక్వల్స్ టు 2c. సో మనకి ఇక్కడ 2c వాల్యూ ఎంత అని అర్థమైంది? 8. సో కాబట్టి 2c ఈక్వల్స్ టు 8, 2 1s 2 4s, సో c ఈక్వల్స్ టు 4. సో మనం ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం? c వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. వి నో దట్ b స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ c స్క్వేర్. సో దీని నుండి b స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేసింది? 5 కదా. సో 5 5s 25 మైనస్ 4 4 16. సో దీని నుండి b స్క్వేర్ ఈక్వల్స్ టు 9 అని అర్థమైంది. దేర్ఫోర్ సో ఎలిప్స్ యొక్క ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ద ఈక్వేషన్ ఆఫ్ the path traced by man is, సో ఇక్కడ మనం గమనించామంటే ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ స్క్వేర్ ఎంత అవుతుంది? 25 కదా. సో 25 ఏ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ బి వాల్యూ. సో కాబట్టి మనం ఏ ఫామ్ని తీసుకోవాలి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సో ఇంప్లాయిస్ ఏ స్క్వేర్ వాల్యూ ఎంత? 25, బి స్క్వేర్ వాల్యూ 9 ఈక్వల్స్ టు 1. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. మ్యాన్ ట్రేస్ చేసిన పాత్ ఈక్వేషన్ ఇదన్నమాట. సో మీకు అర్థమైంది కదా. సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లోనే మనకి ఈ ఎలిప్స్ ఫామ్లో అతను ఈ పాత్ని ట్రేస్ చేస్తున్నాడని అర్థమైంది. సో ఈ పాయింట్స్ అన్నీ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఏ వాల్యూని, బి వాల్యూని, సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం అంతే. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3.
An equilateral triangle is inscribed in the parabola y square equals to 4ax. సో మనకి ఇక్కడ పారాబోలా ఈక్వేషన్ y square equal to 4ax ఇది ఎలా ఉంటుంది? ఇప్పుడు వర్టెక్స్ అనేది x యాక్సిస్, సో ఇది రైట్ సైడ్గా ఉంది పారాబోలా అనేది. where one vertex is at the vertex of the parabola. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ యొక్క ఒక వర్టెక్స్ అనేది పారాబోలా యొక్క వర్టెక్స్ సేమ్ అని అంటున్నారు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో మనకి ఇక్కడ ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఉంది. ఎలా ఉంది? ఇది పారాబోలాలో ఇన్క్రిమినేట్ అయి ఉంది, ఇన్క్రైబ్డ్ కట్ అయి, ఇది పారాబోలాలో ఈ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయి ఉంది అని అంటున్నారు. సో ఈ పారాబోలా అనేది చూసిన వెంటనే y square equals to 4ax రైట్ సైడ్ ఉందని అర్థమైంది. సో మనం ఇప్పుడు ఈక్వలేటర్ ట్రయాంగిల్ యొక్క ఈక్వేషన్ లెంత్ ఆఫ్ ది సైడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇది వర్టెక్స్ O 0,0. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఈ పాయింట్ ఏ పాయింట్, దీన్ని మనం బి పాయింట్ అనుకుందాం. సో ఏబి యొక్క మిడిల్ పాయింట్ వచ్చి సి అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఓబి మళ్ళీ ఏబి యొక్క లెంత్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్ కాబట్టి ఏదైనా ఒక లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తే మనం ఇక్కడ సరిపోతుంది. సొల్యూషన్, లెట్ OAB be the equilateral triangle. Inscribed in parabola. ఈ పారాబోలాలో ఇది ఫామ్ అయి ఉంది. y square equals to 4ax. So let AB intersect the x-axis సో ఇది ఏబి యొక్క ఇంటర్సెక్ట్ అవుతుంది ఎక్స్ యాక్సిస్కి. ఎక్కడ అంటే సి పాయింట్ దగ్గర అనుకున్నాం కదా. సో పాయింట్ సి, ఎక్స్ యాక్సిస్ మీద ఈ లైన్ అనేది సి పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అని తీసుకుంటున్నాం. సో లెట్ ఓసి ఈక్వల్స్ టు కే, అంటే ఈ సి పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద కే డిస్టెన్స్లో ఉంది అని తీసుకుంటున్నాం. అంటే దట్ ఈజ్ ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్స్ టు కే. సో కే డిస్టెన్స్లో ఉంది కదా ఎక్స్ యాక్సిస్ మీద, సో ఎక్స్ ఈక్వల్స్ టు కే. సో దీన్ని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 we have y square equals to 4ak. దీని నుండి మనం y వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో y ఈక్వల్స్ టు 4కి రూట్ 2, సో ఏకేకి రూట్ ఆఫ్ ఏకే ఇలా రాసుకున్నాం అనమాట. సో దీని నుండి మనకేమర్థమైంది? ఏ పాయింట్ బి పాయింట్ అనేది ఫైండ్ అవుట్ అయిందనమాట. ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? కే. వై కోఆర్డినేట్ 2 రూట్ ఏకే. సో ఇది ఏ అనేది పాజిటివ్ డైరెక్షన్లో తీసుకున్నాం. సో కాబట్టి ఏ. మళ్ళీ బి ఈక్వల్స్ టు కే కామా ఇక్కడ ఈ వై యాక్సిస్ అనేది నెగిటివ్ ఉంటాయి. సో కాబట్టి -2 రూట్ ఏకే. అర్థమైంది కదా ఎందుకు? ఇది అప్పట్లో ఇది పాజిటివ్ డైరెక్షన్లో ఉంది. సో కాబట్టి కే కామా 2 రూట్ ఏకే. ఇది వై యాక్సిస్ మీద వై వాల్యూస్ నెగిటివ్ ఉంటాయి. సో కాబట్టి వై వాల్యూ -2 రూట్ ఏకే.
సో మనం ఇక్కడ ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు. ఇప్పుడు ఏ ఏ ఏసీ ప్లస్ బీసీ మనం ఫైండ్ అవుట్ చేసామంటే మనకి ఇక్కడ ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏబి యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏబి ఈక్వల్స్ టు ఏసీ ప్లస్ సిబి అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎంతెంత వై యాక్సిస్తో దూరంలో ఉన్నాయంటే 2√AX హైట్లో ఉంది, మళ్ళీ 2√AK సిబి నుంచి ఇంత డిస్టెన్స్లో ఉంది. సో టోటల్ రెండు యాడ్ చేస్తే మనకి 4√8K. సో ఏబి డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. సో సిన్స్ వి నో దట్ ఈక్వలేటరల్ గివెన్ ట్రయాంగిల్ ఏమిటి, ఈక్వలేటర్ కదా. సో ఈజ్ యాన్ ఈక్వలేటరల్ అంటే మనకి sides are equal. So equilateral triangle. We have OA equals to AB. సో అంటే ఇప్పుడు ఇక్కడ మనం గమనించామంటే OA యొక్క డిస్టెన్స్ AB యొక్క డిస్టెన్స్ ఈక్వల్ అని అర్థమవుతుంది, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి. సో కాబట్టి డిస్టెన్స్ ఫ్రమ్ ఓఏ, సో మనకి ఇక్కడ ఏబి యొక్క డిస్టెన్స్ ఒకటే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది. సో 4√AK. సో ఇక్కడ ఓఏ అంటే మళ్ళీ మనం ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. సో డిస్టెన్స్ ఫార్ములా ఏమిటి మనకి ఇక్కడ, √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, అంతే కదా. సో ఇక్కడ x1 x2లు 0,0 ఏ పాయింట్ యొక్క డిస్టెన్స్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. రూట్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుందాం కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇప్పుడు ఇక్కడ ఏ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఎంత, కే స్క్వేర్, మళ్ళీ వై కోఆర్డినేట్ √AK. ఏబి యొక్క డిస్టెన్స్ని మనం ఎంత ఫైండ్ అవుట్ చేసాం, 4√AK హోల్ స్క్వేర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం కదా. సో ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేసాం. ఇది ఎలా వచ్చిందంటే ఈ డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. సో x1 x2లు 0, సో కాబట్టి x2 ప్లస్ y2. సో ఏ వాల్యూ యొక్క ఏ పాయింట్ యొక్క ఇది x2 y2. సో కాబట్టి x² + y². సో k² = ప్లస్ 2 2s 4, రూట్ క్యాన్సిల్ అయిపోయింది 8K. సో 4 4 16, రూట్ క్యాన్సిల్ అయిపోయింది √AK. సో మనం ఇక్కడ k వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 16AK మైనస్, సో ప్లస్ ఈక్వల్కి ఇటు సైడ్ వస్తే 4 మైనస్. సో k² = 12AK. సో ఇక్కడ 1K, ఈ 1K క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ k వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం, k = 2A. సో మనం ఇక్కడ డిస్టెన్స్ ఏబి యొక్క డిస్టెన్స్లో k వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 4 = √AK కదా. సో √A 12A, k వాల్యూ ఎంత, 12A. సో మనం రాసుకుందాం ఏబి వాల్యూని. ఏబి = 4√AK. సో 4 √A into 12A, అంతే కదా. సో ఎంప్లాయిస్ 4√12ని మనం ఎలా రాసుకోవచ్చు, 4 × 3గా రాసుకోవచ్చు, మళ్ళీ A × A² సో ఇక్కడ మనం గమనించామంటే A²కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 4కి రూట్ ఎంత 2, √3కి √3 అలానే ఉంటుంది A. సో 4 2s are 8, √3A. సో మనం ఇక్కడ ఏబి యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేసాం. సో మనం ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి అన్ని సైడ్స్ కూడా ఒకేలా ఉంటుంది. సో ద లెంత్ ఆఫ్ ద సైడ్
of the equilateral triangle is 8√3a. సో అర్థమైంది కదా. ఈ విధంగా మనం ఒక పాయింట్ని, సో ఈ కే పాయింట్, ఈ సి పాయింట్ కే డిస్టెన్స్లో ఉందని ఎక్స్ కోఆర్డినేట్ని ఫైండ్ అవుట్ చేసాం. సో దీని ద్వారా మొత్తం సింప్లిఫై చేసి కే వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఇది మన లెంత్లో ఒక సైడ్లో సబ్స్టిట్యూట్ చేసాం, ఇక్కడ ఒక సైడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. సో ఈ వీడియోలో థర్డ్ రోమన్లో కంప్లీట్ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.